ఏపీలో టూరిజం స్పాట్లపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. అయితే వీటిని సందర్శించడానికి తగిన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో విశాఖలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు సందడి చేయనున్నాయి. విశాఖ అంటేనే ప్రకృతి ప్రేమికులకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. విశాఖను అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు. విశాఖలో అంతకంతకు టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విశాఖలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటిని సందర్శించడానికి పర్యాటకులకు తగిన రవాణా సదుపాయాలు లేవనే వాదన ఉంది. విశాఖ నుంచి మొదలు పెడితే 26 కిలోమీటర్లు ఉన్న భీమిలి బీచ్ రోడ్డు దాకా చూడచక్కని ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏపీలో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేస్తోంది. దాంతో విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు కనువిందు చేయనున్నారు. అంత ఎత్తున బస్సులో కూర్చుని బీచ్ అందాలను ఎంచక్కా ఆస్వాదించే వీలు పర్యాటకులకు కలుగుతోంది. బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రత్యేకించి ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడుపుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 2 డబుల్ డెక్కర్ బస్సులు విశాఖకు వచ్చినట్లు సమాచారం. ఈ 2 బస్సులను భీమిలి బీచ్ రోడ్ దాకా, అలాగే మరో ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కైలాసగిరి దాకా నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి ఏసీతో పనిచేసే డబుల్ డెక్కర్ల ఎలక్ట్రిక్ బస్సులు విశాఖలో ఇక మీదట సందడి చేయనున్నాయన్నమాట. అదేవిధంగా సింహాచలం ప్రఖ్యాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తుల కోసం టెంపుల్ టూరిజంలో భాగంగా అక్కడ కూడా మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. అదేవిధంగా డిమాండ్ బట్టి విశాఖ భీమిలి సాగర తీరం వెంబడి డబుల్ డెక్కర్ బస్సులు మరిన్ని నడిపే ఆలోచనలో ఉన్నారు. ఇక విజయవాడలోని బస్ బిల్డింగ్ ప్లాంట్ ని ప్రారంభించిన అశోక్ లేలాండ్ కంపెనీ ఈ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేసింది. ఇక 2 డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవలనే ప్రభుత్వానికి అశోక్ లేలాండ్ కంపెనీ అందజేసింది. వాటిని విశాఖకు కేటాయించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక ఈ డబుల్ డెక్కర్ బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తాయి. డబుల్ డెక్కర్ బస్సులంటే ఒకప్పుడు హైదరాబాద్ వైపే చూసేవారు. ఆ ఆనందం అనుభూతిని పొందేవారు. ఇప్పుడు విశాఖలోనే వాటిని హాయిగా ఆస్వాదించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖలో సందడి చేస్తూ పర్యాటకుల కలలను నెరవేర్చనున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల రాకతో విశాఖ టూరిజం ఖ్యాతి డబుల్ అవుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.